మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 11వ భాగం. తప్ప మీరు తప్పు చేశారా? ఏమిటది? ఆశ్చర్యంగా అడిగింది మాతంగి. అటూ ఇటూ చూశాడు అర్చకస్వామి. తమ మాటలు వినటానికి పరాయివారెవరూ ఆ చుట్టుపట్ల లేరని నిర్ధారణ అయిన తరువాత అఖండజ్యోతిని ఆర్పివేయటానికి వచ్చింది ఆనందుడు కాదు, అతని బాబయ్య శరభేంద్రుల వారే. అడ్డుకోబోయిన నన్ను చాలా తీవ్రంగా దెబ్బకొట్టి తెలివి తప్పించాడు అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్న మాతంగి ముఖంలో ఆందోళన ప్రత్యక్షమయ్యింది. ఆలయం ఎదుట నగరపాలకుడు విచారణ ప్రారంభించినప్పుడు ఈ మాటను బయట పెడదామని అనుకున్నాను. ధైర్యం చాలక మౌనంగా ఉండిపోయాను చెప్పాడు అర్చకస్వామి. అప్పుడు లేని ధైర్యం ఇప్పుడెక్కడ్నుంచి వచ్చింది? సూటిగా అడిగింది మాతంగి. ధైర్యం రాలేదు మాతంగి. తప్పు చేశానేమోనన్న బాధ నన్ను నిలువనీయటం లేదు. అన్యం పుణ్యం తెలియని ఒక అమాయకుణ్ణి అతను చేయని నేరానికి అందరూ తీవ్రంగా హింసిస్తుంటే చూస్తూ నిలబడ్డానన్న బాధ నన్ను కృంగదీస్తోంది చెప్పాడతను. అయితే ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు? అడిగింది మాతంగి. ఆలయంలోకి ముందుగా వచ్చింది శరభేంద్రుల వారేనని నగరపాలకునికి నిజం చెప్పేయాలని ఉన్నది. నగరంలో నుంచి బహిష్కరించబడిన ఆనందుడిని తిరిగి వెనక్కి రప్పించవలసిందిగా అర్థించాలని అనిపిస్తోంది నీరు నిండిన కనులతో చెప్పాడు అర్చకస్వామి. అన్నేం పుణ్యం ఎరుగని అమాయకుడైన ఆనందుల వారు క్షేమంగా ఉండాలనేది మీ వాంఛితమైతే అటువంటి పనేది చేయకండి ఉన్నట్టుండి గంభీరంగా చెప్పింది మాతంగి. విస్తుబోయాడు అర్చకస్వామి. ఏమీ అర్థం కానట్లు విప్పారిన నేత్రాలతో ఆమె వంక చూశాడు. మీకు గాని ఈ నగరంలో నివసించే వారికి గాని ఎవరికీ తెలియని ఒక పెను ప్రమాదం ఈ ప్రపంచానికి ఎదురు కాబోతున్నది. ఆ ప్రమాదాన్ని ఎదిరించగలిగిన అతి కొద్ది మందిలో మన ఆనందుల వారు ఒకడు అరమూసిన కనులతో చెప్పటం మొదలుపెట్టింది మాతంగి. తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు అర్చకస్వామి. పెద్ద పెద్ద కనులతో అమాయకంగా చూస్తూ అడిగిందే తడవుగా ఎటువంటి వారికైనా సహాయం చేయటానికి సిద్ధపడే ఆనందుడు అందరి దృష్టిలోనూ బుద్ధిమాంద్యం కలిగిన వాడిలా అవమానాల్ని మూటగట్టుకునే ఆ కుర్రవాడు ప్రపంచానికి సంభవించబోతున్న పెను ప్రమాదాన్ని నివారించగల శక్తి కలిగి ఉన్నాడా? మర్రి వృక్షానికి మూలాధారమైన విత్తనం మొదట ఆవగింజ కంటే చిన్నదిగానే ఉంటుంది. భూమి మీద పడిన తర్వాత గాని దానిలోని నిజమైన శక్తి ఏమిటో ఎవరికీ తెలియదు. ఆనందుల వారు కూడా అటువంటి వాడే. పూర్తిగా పరిణితి పొందిన తర్వాత గాని వారి శక్తి ఎవరికీ తెలియదు. పరిణితి పొందకముందే ఈ విషయం బయటికి పొక్కితే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అందుకే నిజాన్ని దాచి వారిని నగరంలో నుంచి అవతలికి సాగనంపాను. మీరు కూడా మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీకు తెలిసిందేమిటో మీలోనే దాచి ఉంచుకోవాలి. మాటల్ని పూర్తి చేసింది మాతంగి. ఎన్నెన్నో అనుమానాలు ఒకదాని వెనక ఒకటిగా అర్చకస్వామి హృదయంలోకి అడుగుపెట్టాయి. అయితే వాటిని బయల్పరిచే అవకాశం మాత్రం అతనికి లభించలేదు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతటవే అందరికీ తెలుస్తాయి. అప్పటి వరకు మీరు మీ పనుల మీదే దృష్టిని కేంద్రీకరించుకోండి. మీకు సంబంధించని పనుల గురించి ఆలోచించకండి. వెళ్ళండి కొంచెం తీవ్రస్వరంతో హెచ్చరించింది మాతంగి. తల ఉంచుకుని అవతలికి నడిచాడు అర్చకస్వామి. తన పనులు తాను చేసుకోవటంలో నిమగ్నమైపోయాడు. శిథిలమైన గర్భగుడి ముఖద్వారాన్ని బాగు చేయించేందుకు వచ్చిన పనివాళ్ల దగ్గరికి పోయి తాను కూడా వారికి సహాయం చేయటం మొదలుపెట్టింది మాతంగి. చిరాకు అధికమైపోయింది గవాక్షుడికి. చెట్టు చేమలు అనేవి ఏవీ కనిపించని బండరాళ్ల మధ్య ప్రయాణం చేస్తున్నాడతను. కుసిక పర్వతాలను దాటి ఆవలి పక్కకు వెళ్లేంత వరకు దారి ఇలాగే ఉంటుందట. చిరాకు పడినందువల్ల ఉపయోగమేమీ ఉండదు. ఓర్చుకోవాల్సిందే, ఓర్పుగా ఉండవలసిందే చిన్న కంఠంతో చెప్పాడు అతని వెనుకే అశ్వాన్ని నడిపిస్తున్న అతని జతగాడు. పెద్ద బండరాయిని తప్పించుకోబోయి ముందుకు తూలింది గవాక్షుడు అధిరోహించి ఉన్న అశ్వం. అలా జరుగుతుందని ఊహించకపోవటం వలన ఒక్కసారిగా తల్లక్రిందులైనాడతను. అశ్వం మీది నుంచి జారి బండల మధ్యన బోర్లా పడిపోయాడు. అయ్యయ్యో మిత్రమా, దెబ్బ తగిలిందా
ఆందోళనగా అడుగుతూ తమ వాహనాల మీది నుంచి క్రిందికి దూకి అతనికి సహాయం చేయబోయారు అతని జతగాళ్ళిద్దరూ. విదిలించి కొట్టాడు గవాక్షుడు వారి చేతుల్ని. వేగంగా పైకి లేచాడు. నన్నే కిందకి నెడతావా? నీకెంత ధైర్యం? కటువుగా అంటూ కంచీతో తన అశ్వాన్ని ఎడాపెడా కొట్టటం మొదలుపెట్టాడు. వద్దు మిత్రమా, వద్దు, కొట్టొద్దు. చాలా దూరం ప్రయాణం చేయవలసిన వాళ్ళం. గాయాల పాలై అది గుటుక్కుమంటే కాలినడికే మనకు శరణ్యమవుతుంది. ఆగిపో అంటూ అతి బలవంతంగా ఆపారు జతగాళ్లు అతన్ని. మనిషైనా జంతువైనా నాకు అసౌకర్యాన్ని కలిగిస్తే నేను భరించలేను. అందుకు ఫలితాన్ని అనుభవించవలసిందే. దర్పంగా అంటూ కంచీని దట్టీ వెనుక దోపుకున్నాడు గవాక్షుడు. భయంతో వణికిపోతున్న తన వాహనపు కళ్ళాల్ని గట్టిగా పట్టుకొని ఒక్క గంతులో ఎక్కి కూర్చున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడుగులు వెయ్యి. నిన్ను అధిరోహించింది రాకేంద్రుల వారి సోదరుడి కుమారుడైన గవాక్షుడని మర్చిపోకు అంటూ కాలి మడమలతో క్రూరంగా అదిలించాడు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అతని వెనుకే తమ వాహనాల్ని నడిపించారు అతని జతగాళ్లు. మిట్ట మధ్యాహ్నం సమయానికి వేడి అధికమై ఈ బండల్లో నిలబడటమే కష్టమైపోతుందట. ఉదయం బయలుదేరిన క్షణం నుంచి మనం ఆహారం తీసుకోలేదు. ఆ పనేదో వెంటనే చేసేస్తే సుఖకరంగా ఉంటుంది. పావుఘడియ తర్వాత చిన్నగా తన అభిప్రాయాన్ని గవాక్షుడికి చెప్పాడు ఒక జతగాడు. ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యేటంత వరకు నాకు ఆకలి దప్పుల మీద దృష్టి ఉండదు. కానీ మీరు నా వెంట ఉన్నారు కాబట్టి నా కోసం కాకపోయినా మీకోసమైనా నేను ఆగక తప్పదు అంటూ 10 నిలువల ఎత్తున్న చిన్న కొండగుట్ట మాదిరిగా ఉన్న బండరాయి దగ్గర తన అశ్వాన్ని ఆపాడు గవాక్షుడు. నగరంలో నుంచి బయలుదేరే సమయంలో అతని తండ్రిగారు తమకు అందించిన ఆహార పదార్థాల మూటను తన అశ్వం మీది నుంచి క్రిందికి దింపాడు ఆ జతగాడు. 8 దినాల వరకు ఆరగించటానికి అనువుగా తయారు చేయబడిన రొట్టెలున్నాయి ఆ మూటలో. నోరూరించే తీపి పదార్థాలున్నాయి. 3 సొరకాయ బుర్రల నిండా మంచినీళ్లున్నాయి. 3 రొట్టెల మీద మధుర పదార్థాలు పెట్టి బండరాయి నీడలో నిలబడిన గవాక్షుడికి అందించబోయాడు ఆ జతగాడు. జాగ్రత్త మిత్రమా, జాగ్రత్త! ఆహార పదార్థాలు జాగ్రత్త! ఉన్నట్లుండి బిగ్గరగా అరిచాడు రెండవ స్నేహితుడు. అదిరిపడి అతని కేసి చూశాడు మొదటి స్నేహితుడు. జల్లుమన్నది అతని శరీరం. చేతుల్లో ఉన్న రొట్టెల్ని క్రిందికి వదిలి తన నడుముకు వ్రేలాడుతున్న కరవాలాన్ని ఒరలోనించి బయటికి తీయబోయాడు. ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియదుగాని గుంపులు గుంపులుగా వచ్చేశాయి పొడుగాటి తోకలు కలిగిన వానరాలు అనేకం. చెవులు చిల్లులు పడేటట్లు కీచుధ్వనులు చేస్తూ వారి మీదికి ఎగబడ్డాయి. క్రింద పెట్టిన ఆహార పదార్థాల మూటను చుట్టుముట్టాయి. చేతులకు దొరికిన రొట్టెల్ని, తీపి పదార్థాలను తీసుకుని ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంతో దూరంగా పారిపోయాయి. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయిందా సంఘటన. కరవాలాన్ని ఒరలోనించి తీయబోయిన గవాక్షుడి స్నేహితుడు బిక్కమొగంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. అసమర్థులు మీరిద్దరు. మిమ్మల్ని వెంటబెట్టుకురావటం నాదీ తప్పు. దారి మధ్యలో ఆహారం కోసం అలమటించే అవసరం రాకూడదని మా తండ్రిగారు ఎంతో ప్రేమతో ఇచ్చి పంపిన పదార్థాలన్నింటినీ ఆ వానరాలకు అప్పజెప్పేశారు. ఇప్పుడేం చెయ్యాలి? నాకు ఆకలి అధికమైపోతోంది. తన కోసం ముందుకు చాపబడిన రొట్టెల్ని కూడా ఆ కోతులు లాక్కుపోయినట్లు గమనించి మహాకోపంగా అన్నాడు గవాక్షుడు. మొదలుపెట్టిన పని పూర్తయ్యేంత వరకు ఆకలి దప్పులను గురించి ఆలోచించనని అంతకు ముందు అతను పలికిన పలుకుల్ని గుర్తు చెయ్యాలని అనిపించినా అతనికి కోపం అధికమైపోతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయారు స్నేహితులిద్దరూ. కొంతలో కొంత నయం. రొట్టెల్ని ఎత్తుకుపోయాయి గాని మంచినీళ్ల బుర్రల జోలికి పోలేదు. ప్రస్తుతానికి మనం నీటితోనే కడుపులు నింపుకోవాలి అంటూ ఒక సొరకాయ బుర్రను గవాక్షుడికి అందించాడు ఒక స్నేహితుడు. కుసిక పర్వత శ్రేణి ఇంకా చాలా దూరంలో ఉన్నది. ఎడారి మాదిరిగా ఉన్న ఈ రాతి ప్రదేశంలో నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి తెలియదు. అవి కనిపించే వరకు మన జాగ్రత్తలో మనముండాలి అంటూ జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేశాడు రెండో జతగాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. తనకు అందించబడిన సొరకాయ బుర్రలోని నీటినంతా గడగడా తాగి ఆ బుర్రను అవతలికి విసిరికొట్టాడు గవాక్షుడు. పదండి పోదాం. ఈ దరిద్రపు గొట్టు ప్రదేశంలో ఎక్కువసేపు నిలబడటం నాకిష్టం లేదు.
అంటూ తన వాహనం దగ్గరికి పోయాడు. మరోసారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అతని జతగాళ్లు. తమ దగ్గర ఉన్న బుర్రల్లో ఒకదానిలోని నీటిని అతి కొద్దిగా పెదవుల మీదికి వంపుకొని తమ వాహనాలను కదిలించారు. తన కోసం మాతంగి నూరిపెట్టిన ఆకుపసరును ఆమె చెప్పినట్లు ఒంటికి పట్టించుకున్నాడు ఆనందుడు. ఆకుపసరును సిద్ధం చేయటమే కాదు, ఆలయం దగ్గర జరిగిన గడబిడలో క్రింద పడిపోయిన అతని చేతికర్రను కూడా తీసుకువచ్చి చితుకుల మంట దగ్గర పెట్టిందామె. ఆ దండాన్ని చేతుల్లోకి తీసుకుని నడక మొదలుపెట్టాడు ఆనందుడు. కుసిక పర్వతాలకు ఆవల దట్టమైన అడవులు ఉంటాయట. ఆ అడవుల్లో అన్నీ తెలిసిన సిద్ధులు చాలామంది తపస్సు చేసుకుంటూ ఉంటారట. అటువంటి వారిలో ఎవరినైనా కలుసుకోగలిగితే తన సోదరి ఏమైపోయిందో తనకు తెలిసే అవకాశం ఉన్నది. సూర్యోదయం అవుతున్న సమయంలో నడక మొదలుపెట్టాడతను. సూర్యుడు 2 బారల దూరం ఆకాశంలోకి లేస్తున్న సమయంలో అతనికొచ్చింది ఒక అనుమానం. నడుస్తూ నడుస్తూ ఉన్నవాడు కాస్త చటుక్కున ఆగిపోయి తన చేతుల వంక పాదాల వంక చూసుకున్నాడు. పచ్చటి పసిమి రంగులో ఉంటాయి అతని అవయవాలు. చూసిన కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేటంత సుందరంగా ఉంటుంది రూపం. కాటుక పులిమినట్లు వికృతంగా తయారైపోతున్నదదిప్పుడు. వయసు అధికమైనట్లు అక్కడక్కడ ముడతలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తప్పు జరిగిపోయింది మాతంగి. నా ఒంటిమీది దెబ్బలు తగ్గిపోవటానికి నువ్వు తయారు చేసిన ఆకుపసరు నాకు సరిపడినట్లు కనిపించటం లేదు. నా రూపం మారిపోతోంది. కంగారుగా అనుకుంటూ దండాన్ని మరింత గట్టిగా బిగించి పట్టుకుని వేగంగా పరిగెత్తాడు. బాబయ్య గారి గోవుల్ని మేతకు తీసుకువచ్చి అతను గోవులతో కలిసి సంచరించిన ప్రదేశాలే అవి. ఎత్తుగా ఉన్న ఒక బండరాయి వెనక లోతుగా ఉన్న ఒక నీటిగుంట దగ్గరికి పోయాడు. 10 నిమిషాల తరువాత దండాన్ని ఒడ్డున పెట్టి దభేలున ఆ నీటిలో దూకాడు. అప్పటికప్పుడు నీటిలో ఒంటి కలుముకున్న ఆకుపసరును తొలగించుకోగలిగితే ఆ వికృత రూపం మాయమైపోతుందన్న ఆలోచన అతనిది. కొంతవరకే ఫలించింది అతని ప్రయత్నం. వయస్సు అధికమైపోతున్నట్లు కనిపింపజేసే ముడతలు మాయమైపోయాయి. ఒంటి రంగు మాత్రం అలాగే ఉండిపోయింది. మంత్రాలు తంత్రాలే కాదు, వైద్యం కూడా బాగా తెలుసు మాతంగికి. మరి ఈ వికృత రూపాన్నిచ్చే మందును ఎందుకు తయారు చేసిందో అర్థం కావటం లేదు. అర్ధఘడియపాటు నీటిగుంటలో నిలబడి ఉన్నా తన రూపంలో మార్పు రాకపోవటంతో ఒడ్డు మీదికి చేరుకుంటూ తనలో తను అనుకున్నాడు ఆనందుడు. అప్పటికప్పుడు వెనుతిరిగి నగరంలోకి పోవాలని, జరిగిందేమిటో మాతంగికి చెప్పి విరుగుడు మందు చేయించుకోవాలని అనిపించింది గాని తనకు విధించిన శిక్ష జ్ఞప్తికి రావటంతో ఆగిపోయాడు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే జరగవలసిన దాన్ని గురించి ఆలోచించటమే ఉత్తమం అనుకుంటూ క్రింద ఉన్న దండాన్ని తీసుకుని విసురుగా అడుగు కదిపిన ఆనందుడి పాదాలు జర్రున జారాయి. దండాన్ని క్రిందికి అదిమి పడిపోకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నం వృధా అయింది. కంగుమని శబ్దం చేసింది అతని తల పక్కనే ఉన్న బండకు తగిలి. లావుపాటి సమ్మెట పెట్టి బలంగా ఎవరో కొట్టినంత బాధ అతని నరాలను జివ్వుమనిపించింది. అయిపోయింది, నా తల పగిలిపోయింది. బాధ కలిగిన వెంటనే అతని మనసులో మెదిలిన మొట్టమొదటి ఆలోచన అది. ఎర్రటి నెత్తురు వెల్లువలా వెలుపలికి వస్తుందని, శక్తి నశించి తను మరోసారి కళ్ళు తేలవేయవచ్చని కూడా అనుకున్నాడతను. అది క్షణికం, 2, 10 క్షణికాలు గడిచిన తర్వాత కూడా తను అనుకున్నట్లు ఏదీ జరగకపోవటంతో ఆశ్చర్యంగా తలను తడుముకుంటూ లేచి కూర్చున్నాడు. దెబ్బ తగిలిన మాట యథార్థమే అయినా, బాధ కలిగింది నిజమే అయినా, స్పృహను కోల్పోవలసిన పరిస్థితి మాత్రం అతనికి ఎదురు కాలేదు. ఏ బండరాయికి అతని తల తగిలిందో ఆ బండ సమ్మిట పెట్టి కొట్టినట్లు 2గా పగిలిపోయి కనిపించిందతనికి. మాతంగి తయారు చేసిన ఆకుపసరు ఎటువంటిదో అనే విషయంలో ఒక సందేహం అతని మనసులోకి ప్రవేశించింది వెంటనే. తన మేలు కోరి ఎన్నెన్నో మంచి మాటలు చెప్పే మాతంగి తన ఒంటికి సరిపడని ఔషధాన్ని పొరపాటుగా కూడా ఇవ్వదు.